హలో ఫుడీస్, మనకి ఎక్కువ టైం లేనప్పుడు లేదా హెల్త్ బాగాలేనప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ సాంబార్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పు, హాఫ్ గ్లాస్ వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసి మంచిగా 2 విజిల్స్ పాటు పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇది 80% వరకు కుక్ అయితే సరిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత ఏంటంటే ఒకసారి మిక్స్ చేసుకుని దీంట్లోకి వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. మీ అవైలబిలిటీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యారెట్, ఆనియన్, బెండకాయ, ఇంకా టమాటో, కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. వెజిటేబుల్స్ కుక్ అవ్వడానికి ఏంటంటే 1 గ్లాస్ వరకు వాటర్, ఇంకా టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉప్పు, పసుపు ముందే యాడ్ చేసాం కదా. దీంట్లోకి ఏంటంటే చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసి మంచిగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత సాంబార్ పౌడర్, ఇంకా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. దీనికి కొద్దిగా పోపు పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. జీడిపప్పు, మిరియాలు మస్ట్గా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే స్విగ్గీ టమాటా